వెల్కమ్ టు ఐబీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించడం పట్ల జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మీ క్యాపిటల్ ఏది ఇప్పుడు అని అడిగారు. 3 క్యాపిటల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏది ఫైనల్ చేశారు మొత్తానికి? మరి చంద్రబాబు గారు వచ్చారు కదా అన్నారు. అప్పుడు కొంచెం అవమానంగా అనిపించింది. అరే మనకి అసలు క్యాపిటలే లేదా అని చెప్పి కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాను. ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా. మన క్యాపిటల్ ఏది, మన రాజధాని ఏది అంటే ఇవాళ గట్టిగా అందరూ ఒకసారి అమరావతి మన రాజధాని, మన రాజధాని, ప్రజల రాజధాని, దేవుళ్ళ రాజధాని. దేవుళ్ళ రాజధాని అమరావతి అన్నప్పుడు మనమందరం కూడా దేవుళ్ళే కాబట్టి మన రాజధాని అమరావతి. సో తప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఏ రోజు అంటే ఈ రోజు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు మనం పండగ వాతావరణం జగ్గయ్యపేటలో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. సో తప్పకుండా అందరూ కూడా ఇంకొకసారి గట్టిగా మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అలానే ఈ రాజధాని మనకి రావడానికి ఎంతగానో కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, అలానే ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అవకాశం అందరికీ కూడా పేరు పేరున వందనాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఏదైతే చట్టం ఉందో అమరావతి రాజధానిగా అటు రాజ్యసభ అదేవిధంగా పార్లమెంటు, లోక్సభ రెండు కూడా తీర్మానం చేసి అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం చేయడం సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి మనతో పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అదేవిధంగా అన్నగారు శివరామ్ గారు, రామలక్ష్మి గారు, దూపు లక్ష్మణరావు గారు, వార్డు కౌన్సిలర్స్, మహిళా సోదరీమణులందరూ కూడా ప్రతి పేరు పైన ఉదయపు నమస్కారం తెలియజేస్తూ మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే ఒకే రాజధాని ఉంటుంది. కానీ అమరావతి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి అనాలోచన, అనుభవం లేనటువంటి ఆలోచనతో 3 రాజధానిగా ఉండాలని చెప్పి గతంలో చేశారు. నిజంగా అమరావతి రాజధానికి ఎంతో మంది రైతులు త్యాగం చేస్తే అందరికీ అవసరమైన అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవించి అమరావతి ఉంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి ఆలోచిస్తాం, మనం ఇంటికైనా మన ఆడపిల్లని ఇవ్వాలంటే ఒక ఇల్లు రాజధాని సుస్థిర పాలనప్పుడే సాధ్యపడుతున్న విషయాలను కూడా గమనించాలి. నిజంగా మరి ఎప్పుడైనా సరే నిలకడలేని ప్రభుత్వం, నిలకడలేని నిర్ణయాలు ఉంటే ఈ రాష్ట్రం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందదు. అటువంటి తరుణంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో ఏదైతే మన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా మన అసెంబ్లీలో సవరణ చేస్తూ ఈ సవరణని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఉభయ సభల్లో కూడా ఈరోజు మరి తీర్మానం చేసి తీర్మానం చేసి అమరావతి ఏకైక రాజ్యానికి తీర్మానం చేసుకోవడం సంతోషం. దీనివల్ల తప్పకుండా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నిజంగా రాజధాని వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. దేశంలోనే, ప్రపంచ దేశంలోనే అమరావతి గొప్ప రాజధానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మనం పూర్తిగా సహకరించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆలోచన ప్రజలు తప్పుదో చేస్తారు. చెప్పినప్పుడు కూడా ఇంకా జగన్ ఆలోచన మాట్లాడి తప్పకుండా ప్రజలను ఆశీర్వదించాలి. అమరావతి ఏకైక రాజధానిగా రాష్ట్రాన్ని రాజధానిగా తీర్మానం చేయడం సంతోషం. అదేవిధంగా
జై అమరావతి.